హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో ఓపెన్ ఇంటర్ అండ్ ఓపెన్ డిగ్రీ చేసిన వారు ఏ ఏ ఉద్యోగాలకు అర్హులు అన్న ఈ స్టేట్ గవర్నమెంట్లో మరియు సెంట్రల్ గవర్నమెంట్లో మరియు డిఫెన్స్ బ్యాంకింగ్లో ఈ ఓపెన్ ఇంటర్ మరియు ఓపెన్ డిగ్రీ ఏ విధంగా అర్హత ఉంటుందనేది మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. సో నా యొక్క ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. ఓపెన్ ఇంటర్ 10+2తో అర్హత ఉన్న ఉద్యోగాలు గురించి తెలుసుకుంటే, మొదటగా పోలీస్ డిపార్ట్మెంట్లో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్కి అర్హత ఉంటుంది ఓపెన్ ఇంటర్ చేసిన వారికి. మరియు అదేవిధంగా ఏపీ పోలీస్ కానిస్టేబుల్లకు ఓపెన్ ఇంటర్ అర్హత ఉంటుంది. అదేవిధంగా అదర్ స్టేట్ మిగతా ఏ స్టేట్లో అయినా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చు ఓపెన్ ఇంటర్తో. దాంతోపాటు అండ్ ఎనీ ఇంటర్ బేస్ అదర్ పోస్ట్, అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాకుండా స్టేట్కి సంబంధించిన ఇలాంటి ఇంటర్ బేస్ ఉన్న ప్రతి పోస్ట్కి మనం ఓపెన్ ఇంటర్తో అప్లై చేసుకోవచ్చు. మరియు డిఫెన్స్ విషయానికి వస్తే, డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఇండియన్ ఆర్మీ కింద సోల్జర్, జీడీ కానిస్టేబుల్గా, జనరల్ డ్యూటీ కానిస్టేబుల్, క్లర్క్ అండ్ సమ్ అదర్ పోస్టులకి ఇంటర్ బేస్ మీద ఉన్న వాటికి ఓపెన్ ఇంటర్తో అప్లై చేసుకోవచ్చు. మరియు ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఓపెన్ ఇంటర్తో అప్లై చేసుకోవచ్చు. మరియు సెంట్రల్ గౌట్ డిపార్ట్మెంట్ నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సిహెచ్ఎస్ఎల్ మరియు ఎల్డీసీ మరియు డిఈఓ వాటికి ఈ ఓపెన్ ఇంటర్ అర్హత ఉంటుంది. మరియు ఇండియన్ పోస్టల్ అసిస్టెంట్ మరియు షార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఓపెన్ ఇంటర్ అర్హత ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ రైల్వేకి సంబంధించి టికెట్ కలెక్టర్ అండ్ క్లర్క్ ఓపెన్ ఇంటర్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఓపెన్ ఇంటర్ ఉంటే సరిపోతుంది. సో ఇవే కాకుండా ఓపెన్ ఇంటర్కు సంబంధించి ఓపెన్ ఇంటర్ క్వాలిఫికేషన్తో ప్రతి ఒక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ బేస్ ఉన్న ప్రతి పోస్ట్కి. సో మీకు కొన్ని డిపార్ట్మెంట్లో ఈ ఓపెన్ ఇంటర్కి సంబంధించిన పోస్టులు ఇవి ఉన్నవి. సో పోలీస్ డిపార్ట్మెంట్లో అవి, డిఫెన్స్ డిపార్ట్మెంట్లో అండ్ సెంట్రల్ డిపార్ట్మెంట్లో. సో ఇవి కొన్ని మీకు ఎలిజిబుల్. మరి ఇవే కాకుండా ఇంటర్ బేస్ ఉన్న ప్రతిదానికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్, మరియు అదేవిధంగా ఓపెన్ డిగ్రీతో అర్హత ఉన్న ఉద్యోగాలు పోలీస్ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో చూస్తే, తెలంగాణ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి ఈ ఓపెన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మరియు ఓపెన్ డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లేదా జీపీఓ పోస్టులకు ఓపెన్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా సెక్రటేరియట్ ఉద్యోగాలకు ఓపెన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో పోలీస్ అండ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి ఉన్నవి. అదేవిధంగా సెంట్రల్ గౌట్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే, నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎస్ఎస్సి సిజిఎల్కి అప్లై చేసుకోవచ్చు ఈ ఓపెన్ డిగ్రీ ఉంటే. మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్లో కూడా ఈ ఓపెన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అందులో ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఐబీపీఎస్, పీఓ, క్లర్క్ పోస్టులకు ఓపెన్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. సో దాంతోపాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీలో కూడా ఎన్టీపీసీ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు ఈ ఓపెన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకా సెంట్రల్ గౌట్ డిపార్ట్మెంట్లో ఉన్న డిగ్రీ బేస్ ఉన్న ప్రతిదానికి ఈ ఓపెన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఇండియన్ ఆర్మీలో మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, ఇన్సూరెన్స్ జాబ్స్లో కూడా ఈ ఓపెన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో ఇది ఇంటర్ మరియు డిగ్రీకి సంబంధించి ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఓపెన్ ఇంటర్ బేస్ ఉన్న వాటికి మరియు డిగ్రీ బేస్ సో నార్మల్ ఓపెన్ ఇంటర్ కాకుండా ఇంటర్ బేస్ మరియు డిగ్రీ బేస్ ఉన్న ప్రతి దానికి ఈ ఓపెన్ ఇంటర్ అండ్ ఓపెన్ డిగ్రీ ఎలిజిబుల్ కాదా అనేది వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్లో క్లారిటీగా ఉంటుంది. ప్రతిదానికి ఈ చెక్ చేసుకొని అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్కి వస్తే, సో ప్రైవేట్ జాబ్స్లో బ్యాంకింగ్ అండ్ మార్కెటింగ్లో మరియు కాల్ సెంటర్ జాబ్స్లలో మరియు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ జాబ్స్లలో, సెక్యూరిటీ గార్డ్ జాబ్స్లో మరియు దాంట్లో కూడా ఈ ఓపెన్ ఇంటర్ అండ్ ఓపెన్ డిగ్రీ
ఉంటే సరిపోతుంది. మరియు ఓపెన్ ఇంటర్ ఆర్ ఓపెన్ డిగ్రీకి యూజీసీ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచే క్వాలిఫై అయితే మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. ప్రతి నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ స్పష్టంగా చెక్ చేసుకోవాలి. సో ఇది ఏంటి, ప్రైవేట్ జాబ్స్లో కూడా మనకు ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ ఉన్న ఎలిజిబుల్ ఉంటాం. మరియు ఓపెన్ ఇంటర్కి సంబంధించిన పోస్టులు ఇవి, ఓపెన్ డిగ్రీకి సంబంధించిన పోస్టులు ఇవి. సో ఇవే కాకుండా ప్రతి ఒక్క పోస్టులకి ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. దానికి మనకు కంపల్సరీగా ఈ యూజీసీ అండ్ రికగ్నైజ్డ్ బోర్డ్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.